ఏదైతే మహిషాక్షి గుగ్గిలం అని చెప్పానో, ఆ గుగ్గిలాన్ని శుద్ధి చేసుకోవాలండి. లోపలికి తీసుకునే పాలమైతే చూర్ణం చేసి ఒక గుడ్డలో వేసి, ఆ గుడ్డని జాగ్రత్తగా ఒక పొడవాటి డబ్బా కట్టి, అడుగుని ఆవు పాలు నీళ్లు సమానంగా కలిపింది పోసి, ఆ వచ్చిన ఆవిరి మీద దీన్ని బాగా ఉడకబెట్టండి. ఒక గంట పైన మూతేయండి. మూత వేస్తే ఉడుకుతుంది. బాగా ఉడికి మళ్ళీ మెత్తగా కలిసిపోయి ఆ గుడ్డ నిండా అంటుకుపోతుంది. అది అలా తడిగా ఉండగానే జాగ్రత్తగా తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టుకోండి. ఏదైనా నెయ్యి నూనె లాంటివి రాసి పడడానికి ఆరబెట్టుకోండి. అలా కాకుండా ఆ గుడ్డలో వదిలేశారనుకోండి, అది బీసిపోయిన తర్వాత ఓడదు. గుడ్డని పట్టుకుని గుడ్డ చిరిగిపోతుంది కదా, అంత బాగా అది గడ్డకట్టేస్తుంది అనమాట. అందుకు దాన్ని ముక్కలు చేసుకుని ఎండలో ఎండబెట్టుకుని చూర్ణం చేసుకుని, ఆ చూర్ణంలో మీరు ఈ గానుగ గింజలు కలుపుకోవచ్చు. గానుగ గింజలు కూడా వాతాన్ని చాలా బాగా పనిచేస్తాయండి. ఈ వాతానికి సంబంధించిన క్రిముల్ని చంపడంలో కూడా చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తాయి అన్నమాట. ఇక్కడ మహిషాక్షి గుగ్గిలం వాడటానికి కారణం ఏంటంటే, ఈ గుగ్గిలం వాడడం వల్ల కొన్నాళ్ళు వాడారనుకోండి, మీ బాడీలో ఉండిపోతున్నది. కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి, కొన్ని సంవత్సరాల పాటుగా మీ యొక్క శరీరంలో ఉన్న వాతం మళ్ళీ వెనక్కి రాకుండా మీ శరీరాన్ని కాపాడుతుందండి. అట్ ద సేమ్ టైము మీ నరాల్లో ఉన్న బ్లాకేజ్ని కూడా క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది గుగ్గిలం అనేది.